టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈసారి సంక్రాంతికి 5 తెలుగు సినిమాలు వస్తే అందులో 3 హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి మనశంకర వరప్రసాద్ ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు ప్రకటించుకున్నారు. తెలుగులో మాత్రమే తీసిన ఈ మూవీకి ఈ రేంజ్ వసూలు రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో వచ్చే పండక్కి ఇప్పటి నుంచే ఖర్చులు వేసేస్తున్నారు. తెలుగు సీనియర్ హీరోలు నలుగురు రాబోతున్నట్లు ఇప్పటికే హింట్స్ ఇచ్చేస్తున్నారు. అధికారికంగా చూసుకుంటే నాగార్జున సినిమాతో పాటు డేట్ కూడా ప్రకటించేశారు. సోగ్గాడే చిన్ననాయన సినిమాకు 3వ పార్ట్ వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 15న థియేటర్స్ లో రాబోతోందని అఫీషియల్ గా ప్రకటన ఇచ్చేశారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన తొలి భాగం 2016లో రాగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2022లో వచ్చిన రెండో పార్ట్ కూడా సక్సెస్ అందుకుంది. ఇక 2027 సంక్రాంతికి ఇప్పుడు 3వ భాగం రాబోతోంది. ఈసారి చిరంజీవితో బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో వస్తానని ఇదివరకే చెప్పేవాడు. అయితే అది వెంకటేష్తోనే ఉండబోతోందని టాక్. ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ కూడా నటిస్తాడని మాట్లాడుకుంటున్నారు. వెంకీ ఫాహద్ తోడలుగా కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అనిల్ వెంకీకి మరో హిట్ పక్కా అని చెప్పొచ్చు. ఇక ఈసారి పండక్కొచ్చి హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి వచ్చే సంక్రాంతికి కూడా రావాలని అనుకుంటున్నారట. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో మరోసారి చిరు పనిచేయబోతున్నారు. ఇదివరకే ప్రకటన వచ్చింది. కూతురు సెంటిమెంట్ నేపథ్యంగా సాగే యాక్షన్ స్టోరీ ఇదని తెలుస్తోంది. దీన్ని పండగకే టార్గెట్ చేసుకుని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ బాబీ. మరోవైపు బాలకృష్ణ గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే కదా. తొలుత పీరియాడికల్ స్టోరీ అనుకున్నారు, కానీ బడ్జెట్ సమస్యల వల్ల దాన్ని పక్కన పెట్టేసి ఓ యాక్షన్ మూవీ తీయాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ను కూడా వచ్చే సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారట. ముంబై బ్యాక్ డ్రాప్ స్టోరీ అని, ఇందులో బాలయ్య ముంబై మాఫియా డన్గా కనిపించబోతున్నారని ఇప్పటికే టాక్ నడుస్తోంది. గతంలో చూసుకుంటే చిరు, బాలయ్య, అలాగే వెంకటేష్, నాగార్జున, చిరంజీవి ఇలా సంక్రాంతికి పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి, కానీ నలుగురు ఒకేసారి రాలేదు. కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం ఈ నలుగురు ఒకేసారి రాబోతున్నారు. వీళ్ళతో పాటు పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి సినిమా, శర్వానంద్, శ్రీను వైట్ల సినిమా, అలాగే తేజ సజ్జా, జాంబిరెడ్డి 2 సినిమాలను కూడా పండక్కే థియేటర్స్లో తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి వీళ్ళలో ఫైనల్ అయ్యేది ఎవరో చూడాలి.